ఇంకా బెటర్గా చేయగలమని గేరప్ అవ్వాలి, నేర్చుకోవాలి చాలా కూడా. ఖచ్చితంగా ఇక్కడ ఒక పాయింట్ నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దట్ ఈస్ అబౌట్ వర్క్లోడ్ ఆఫ్ విమెన్. సో వర్క్లోడ్ ఆఫ్ విమెన్ మనం చూస్తే మన ఇండియన్ కాంటెస్ట్లో చూస్తే మిగతా కంట్రీస్కి చాలా డిఫరెన్స్. చాలా ఎఫర్ట్స్ పెడుతుంది మహిళ. మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు పిల్లల విషయం కావచ్చు, వాళ్ళ వంట కావచ్చు, ఒక మంచి బెస్ట్ సిటిజన్గా ఇంట్లో ఉన్న ప్రతి ఫ్యామిలీ మెంబర్ని బయటికి పంపిస్తుంది. ఈరోజు మనం చూస్తున్న ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఒక విలేజ్లో లాస్ట్ కార్నర్లో ఉన్న లాస్ట్ గర్ల్ చైల్డ్ వరకు కూడా ఆ మహిళ చేతిలో మౌల్డ్ అయిన వాళ్ళే. కాబట్టి షీ కెన్ డూ ఎవ్రీథింగ్ అండర్ ద స్కై. ఏ పని ఇచ్చినా కానీ ప్రూవ్ చేసుకోగలిగిన శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు మహిళలనే నేను గర్వంగా చెప్తాను ఈ స్టేజ్ పైన. కాబట్టి మీరు అన్నట్టుగా ప్రతి ఒక్క డెసిషన్ మేకింగ్లో కావచ్చు, అమెండ్మెంట్స్ తీసుకురావడంలో కావచ్చు, రికమెండేషన్స్ ఇవ్వడంలో కావచ్చు, పాలసీ ఇంటర్వెన్షన్ కావచ్చు, వెల్ఫేర్ యాక్ట్స్ పిల్లలకి సంబంధించిన ముఖ్యంగా చాలా కన్సర్న్స్ ఉన్నవి చైల్డ్ రైట్స్కి రిలేటెడ్ అవి కావచ్చు, విమెన్ ఇష్యూస్ కావచ్చు, సీనియర్ ఇవన్నీ కూడా ఒక స్ట్రక్చర్డ్ ప్లాన్ వేసుకునేది మహిళ. వంట చేసేటప్పుడు కూడా పని గురించి ఆలోచించేది మహిళ. ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా ఏం పని చేయాలని ఆలోచించేది మహిళ. ప్రతి మహిళ అవుట్కమ్ బేస్ చేసుకొని వర్క్ చేస్తుంది. సో అట్లాంటి మహిళలకి అవకాశం ఇస్తే ఎస్ మీరు అన్నారు 10 years కాదు, మేబీ 5 yearsలోనే మనం ప్రూవ్ చేసుకునొచ్చు. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద విమెన్. మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క విమెన్ని నేను విష్ చేస్తున్నాను అండ్ నేను చాలా హోప్ఫుల్గా ఉన్నాను. వెయిట్ అండ్ విల్ సీ. థ్యాంక్ యూ. మనందరం కోరుకునేది కూడా అదే. లత గారు, మహిళా బిల్లు వస్తే ఏదైతే మహిళలందరం కూడా ఎవరైతే లీడర్షిప్ క్వాలిటీస్తో ఉన్నారో మాకు చట్టసభలకు వెళ్ళాలి, మేము లోక్సభకి వెళ్ళాలి అనే వాళ్ళందరికీ కూడా అవకాశాలు దక్కుతాయని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూనే, నిజంగా సమాజంలో చూస్తున్నాం మనం మహిళలకి ఎన్ని అవకాశాలు వచ్చినా ఇంకా తొక్కి పెట్టడమే చూస్తున్నాం. ఎందుకంటే బయటికి వెళ్ళాలంటే పర్మిషన్ కావాలి, నీకెందుకు రాజకీయాలు అని వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు.